నేషనల్ న్యూస్. కాంగ్రెస్కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్. ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ బ్యాడ్మింటన్ పోటీలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్లో ఐఎస్బీకి భారతదేశంలో 1వ స్థానం, ఏషియాలో 5వ స్థానం, ప్రపంచంలో 31వ స్థానం లభించింది. దేశంలో అత్యంత విలువైన 500 ప్రైవేట్ కంపెనీల్లో అగ్రస్థానం రిలయన్స్ సంపాదించింది. బర్గండి ప్రైవేట్ హురున్ ఇండియా నివేదిక. కోల్ ఇండియా డిసెంబర్ క్వార్టర్ లాభం 9,069 కోట్లు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ డిసెంబర్ క్వార్టర్ లాభం 422 కోట్లు. రామ్కీ ఇన్ఫ్రా థర్డ్ క్వార్టర్ లాభం 37.65 కోట్లు. స్టేట్ న్యూస్. మేడిగడ్డ బ్యారేజీని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సందర్శించనున్నారు. నేడు భారస ఆధ్వర్యంలో నల్గొండలో సభ. తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్కు గరిష్ట వయోపరిమితి 46 ఏళ్లు ఎక్సెప్ట్ యూనిఫామ్ జాబ్స్. ఇది 2 ఏళ్ల వరకు అమలులో ఉంటుంది. హుక్కా పార్లర్లపై నిషేధం బిల్లుకు తెలంగాణ స్టేట్ లెజిస్లేచర్లో ఉభయ సభల ఆమోదం.